నిరుద్యోగులే ఉన్నారా? నిరుద్యోగుల వెనకాల వేరే రాజకీయ శక్తులు ఏమైనా ఉండి నామినేషన్ వేపిస్తున్నాయా? అన్న మా వెనకాల మాకు నామినేషన్ వేయడానికి మనకి ఎవరి శక్తులు అవసరం లేదు. స్వశక్తితోనే మనకి ఇలా రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను మనం తీసుకొని వెళ్తున్నాం ముందుకి. కాబట్టి మనకి ఎవరి సహకారం అవసరం లేదు. సహకారం వచ్చిన రోజున మనం ఇలా దొంగచరక చేయాలని అవసరం లేదు. ఎస్, మాకు ఒక 10 రూపాయలు అవసరం ఉన్నాయి, మాకు ఇక్కడ ఒక నామినేషన్ ఇది అవసరం ఉన్నాయి సార్, లేదా ప్రచారం చేయడానికి మాకు తినడానికి ఇంత పైసలు కావాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఇవాళ, లేకపోతే మానవ దృక్పథంతో సాయం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నిరుద్యోగులు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి కాదు బతిలాడుకోవడం కాదు, మనం ఏ పార్టీతో కలిసి మనం పనిచేయాల్సిన అవసరం మనకు లేదు. మనకు రాజకీయంతో పని లేదు. మనకు కావాల్సింది సరే వాళ్ళు అట్లనే అనుకుంటే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వు, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పలానా డేట్లో ఈ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ చేయమని చెప్పు. ఇప్పుడు వాళ్ళకి అట్లా కనుక అనుకుంటే మేము వెంటనే విత్డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనకు విత్డ్రా కూడా టైం ఇస్తారు కదా, ఈ విత్డ్రా టైం ఇచ్చేటువంటి గ్యాప్లో ఎస్ నిరుద్యోగులకి మేము 50,000 ఉద్యోగాలు ఇస్తున్నాము, 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాము అండ్ టైం అండ్ డేట్తోని ఒక మంచిగా మీరు కాన్ఫిడెంట్గా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయండి ఇవాళ సాయంత్రము. మేము ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటాం. మేము అప్పుడు కూడా విత్డ్రా చేసుకోకపోతే ఎస్ వీళ్ళు రాజకీయం చేస్తున్నారని అప్పుడు మీరు అనుకోవచ్చు. ఉద్యోగాలు ఇచ్చి చూడండి, మీకు మిమ్మల్ని ఇబ్బంది చేయబెట్టమంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు మా డిమాండ్ అది. కాబట్టి ఇప్పుడు మేము రాజకీయం చేయాలనుకుంటే నువ్వు ఏం మాకు బంగారు పల్లెం నువ్వు అన్నం పెట్టినా కూడా మేము పోటీ చేస్తాం కదా, కానీ మేము అట్లా అన్నట్లే. మా డిమాండ్ ఏందో కూడా మేము ఆశిస్తున్నాం ప్రజలకి. బ్రదర్, మీరు ప్రభుత్వాన్ని ధీటుగా మీరు నిలదొక్కగలుగుతారా? నిరుద్యోగులు రాజకీయాలకు వచ్చి నిలదొక్కగలుగుతారా? అన్న ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ విత్ జీరో. ప్రతి ఒక్కరు కూడా జీరో నుంచి స్టార్ట్ అవుతారు. సో వాళ్ళు కుంభస్థలం మీద ఉన్నారు కావచ్చు, మేము పాకుతూ పోతాం, తప్పేమున్నది. అయితే మేము వాళ్ళు చేసేటువంటి భయానికి కానీ ఆ యొక్క ప్రభావానికి కానీ మేము భయపడము. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఇవాళ యావత్ ప్రపంచానికి తెలుసు, వీళ్ళు తెగిస్తే దేనికైనా కూడా వీళ్ళు భయపడరు. తెగించి కొట్టినటువంటి రక్తం తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డలో ఉంది. కాబట్టి ఎవరికి మనం భయపడేటువంటి ప్రసక్తి లేదు, అంత అవసరం కూడా లేదు. కాబట్టి మేము ఒక నినాదాన్ని ఎంచుకున్నామంటే ఖచ్చితంగా మా కర్తవ్యాన్ని మేము పాటించి తీరుతామన్నా.